వెల్కమ్ టు ఆర్గానిక్ కిచెన్. ఈజీ అండ్ క్విక్గా అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. శుభ్రం చేసిన అల్లాన్ని ఒక 50 గ్రాములు తీసుకొని సన్నగా ముక్కలు తరుక్కోవాలి. మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలను మరియు 4 టీ స్పూన్స్ కారం, చింతపండు గుజ్జు 4 స్పూన్స్, ఉప్పు తగినంత, చింతపండు పులుపు, అల్లం ఘాటు వీటికి తగ్గట్టు చూసుకొని ఉప్పు వేసుకోండి. ఎలాంటి నీరు చేర్చకుండా ఆ చింతపండు గుజ్జు తడితోనే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను తీసుకొని వేగనివ్వాలి. గుప్పెడి కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలను, చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసిన అల్లం పచ్చడిని తాలింపులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలిపెట్టాలి. అల్లం పచ్చడి అంటేనే ఘాటు కాబట్టి బెల్లాన్ని 5-6 స్పూన్లు వేసి కలిపెట్టాలి. అన్ని బ్రేక్ఫాస్ట్లకి సూట్ అయ్యే ఈ అల్లం పచ్చడి గ్లాస్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈజీ అండ్ క్విక్గా తయారైన ఈ అల్లం పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.